నరసింహం బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో అని గత కొంతకాలంగా అందరూ అనుకుంటుంది. అయితే ఇలాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ని డీల్ చేయడానికి, నందమూరి వారసుని లాంచ్ చేయడానికి సర్వం సిద్ధం చేసుకున్నాక కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రశాంత్ వర్మకు ఆ ప్రాజెక్టు చేజారనే సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలాక కూడా ఇలా జరగడం అనూహ్యం. దాని వెనుక రకరకాల కారణాలున్నాయి. అబ్బే అదేం లేదు, మోక్షుని లాంచ్ చేసేది ప్రశాంతే అని మధ్యలో వార్తలు వినిపించినా నిన్నటితో అవేవీ నిజం కాదని కన్ఫర్మ్ అయిపోయింది. ప్రశాంత్ వర్మ తన నెక్స్ట్ మూవీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో కమిట్ అయ్యారు. ఇందుకోసం ప్రభాస్ నుండి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చినట్టు సమాచారం. ఎస్, టాలీవుడ్లో మరో న్యూ అండ్ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ సెట్ కాబోతోంది. హీరో ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కలిసి ఓ సినిమాకి పనిచేయనున్నారని తెలిసిందే. అతి త్వరలోనే ప్రభాస్ లుక్ టెస్ట్లో పాల్గొనున్నారని సమాచారం. హనుమాన్తో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రశాంత్ వర్మ ప్రభాస్తో చేయబోయే కథకు హోమ్లే ఫిలిమ్స్ నిర్మాణం కావడంతో బడ్జెట్ పరంగా కూడా ఎలాంటి హద్దులు ఉండబోవడం లేదు. గతంలో ప్రశాంత్ వర్మ బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్కు చెప్పి ఒప్పించిన కథే ఇప్పుడు ప్రభాస్తో చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అప్పట్లో ఈ మూవీకి బ్రహ్మరాక్షస్ అనే టైటిల్ కూడా అనుకున్నారు. ఫ్యాంటసీ బ్యాక్డ్రాప్లో కొంచెం నెగిటివ్ టచ్ ఉన్న హీరో క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంటుందని చెప్పుకున్నారు. కానీ అది బౌండ్ స్క్రిప్ట్ వర్క్ అయ్యాక రణవీర్ చేయనని తప్పుకున్నాడు. కట్ చేస్తే రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు అది చేయి జారిన ప్రశాంత్ వర్మకు ఏకంగా ప్రభాస్తో ఆ మూవీ చేసే గోల్డెన్ ఛాన్స్ దక్కింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. కానీ సినిమా పక్కా. కాకపోతే ఇది పట్టాలెక్కడానికే కాస్త టైం పట్టొచ్చు. ఎందుకంటే ప్రభాస్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ప్రకటించిన చిత్రాలు పూర్తి చేసేందుకు టైం పడుతుంది. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ను ఈ వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో స్పిరిట్ చేయాల్సి ఉంది. మరోవైపు సలార్ 2, కల్కి 2 కూడా ప్రభాస్ టు డూ లిస్ట్లో ఉన్నాయి. వీటికంటే ముందే ప్రశాంత్ వర్మతో సినిమా చేస్తే అభిమానులకు సర్ప్రైజే. ఈలోపు ప్రశాంత్ రిషబ్ శెట్టితో జై హనుమాన్ మూవీ చేస్తారు. ఇదిలా ఉంటే బాలయ్య వారసుడితో ప్రశాంత్ వర్మ మూవీ ఎందుకు ఆగిపోయింది అనే ప్రశ్నలు సినీ వర్గాల్లో మొదలయ్యాయి. మోక్షజ్ఞ తొలి సినిమా ఇతిహాసాల స్ఫూర్తితో రూపొందుతున్న సోషియో ఫ్యాంటసీ చిత్రం కావడంతో హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు. ఈ మూవీ కోసం మోక్షజ్ఞ ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. కానీ పూర్తి స్క్రిప్ట్ రెడీ కాకుండానే ప్రశాంత్ ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లాలని తొందరపడినట్టు, బౌండ్ స్క్రిప్ట్ ఉంటేనే చేద్దామని బాలయ్య అన్నట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో ఎవ్వరూ తగ్గక ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందని ఇన్సైడ్ టాక్.